హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్య రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ కండే చేపలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలో డీటెయిల్గా చెప్తాను. శ్రీశైలంలో దొరుకుతాయండి ఇవి కండే చేపలు. మేము అక్కడి నుంచి తీసుకొచ్చాము ఇవి. నేనైతే 2 kgs తీసుకున్నాను. వీటిని చక్కగా శుభ్రంగా కాస్త పసుపు కళ్ళుప్పు వేసి 3 సార్లు క్లీన్ చేసుకున్నాను వాటర్లో. ఒక 2 minutes నానబెట్టి ఉప్పు కరిగే వరకు. ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. 2 కాదండి, 3 అయినా తీసుకోవచ్చు, నష్టం లేదు. టమోటాలు ఒక 2, కరివేపాకు, నూనె, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, ఆవాలు, మెంతులు, కల్లుప్పు. బాండల్లో ఆయిల్ వేసేసాను. మట్టి పాత్రలో వంటలు ఆరోగ్యంగా ఉంటాయి. అందులో చేపల పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు వేసాను. మెంతులు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చేపల పులుసులో. కరివేపాకు చిటపట అంటుంది, జాగ్రత్తగా ఉల్లిపాయలు వేయాలి. పచ్చిమిర్చి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తున్నా. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత కలుపుకుందామండి కొంచెం పచ్చివాసన పోయే వరకు. టమోటాలు వేసేసాను. చింతపండు పులుసు అండి. నేను 200 grams తీసుకున్నాను. కేజీకి అయితే 100 grams సరిపోతుంది. నేను 2 kgs కాబట్టి 200 grams తీసుకున్నాను. కొంచెం పులుసు అనేది ఎక్కువ కావాలి కాబట్టి. గరం మసాలా, కల్లుప్పు, ధనియాల పొడి, కారం బాగా కలిపేస్తున్నాను అంతా చక్కగా. చిన్నగా కలుపుకోవాలి. మట్టి పాత్ర కదా, చేప ముక్కలు ఒక్కొక్కటి వేసేస్తున్నానండి ఇందులో. నేను మట్టి పాత్ర పెద్దది తీసుకున్నాను. ఫ్రై ఐటమ్స్కి కానీ ఇట్లా పులుసులు చేసుకోవడానికి, చేపల పులుసులకి కొంచెం పెద్దది తీసుకున్నాను కాబట్టి నాకు దీంట్లో సరిపోతుంది. 2 kgs పీసెస్ మొత్తం. మట్టి పాత్రలో ఆరోగ్యంగా ఉంటామండి. హెల్దీ అండ్ టేస్టీ. డెఫినెట్గా ఇలా మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది వంట. ప్రతిరోజు నేను మట్టి పాత్రలోనే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎన్ని రకాలు మనం మట్టి పాత్రలో చేయగలం అన్ని రకాలు నేను చేసి చూపిస్తాను. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వంట మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని ఆదరించండి. ఇవి ఎప్పుడే వేసాం కాబట్టి అండి మనం కలుపుకోవచ్చు, విరిగిపోవు. వేసిన వెంటనే కలిపితే ఏం కాదండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా ఉడికిన తర్వాత అయితే విరిగిపోతాయి, ముక్కలు చిరిగిపోతాయి. ఇలా వెంటనే కలిపేసుకోవచ్చు మనం, విరగకుండా వస్తాయి నీట్గా. కాస్త మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. ముక్కలకు కూడా పులుసు పడుతుంది బాగా. సరే, సూపర్. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇలాగే పక్క రోజుకండి ఇలాగే తిన్నా బాగుంటుంది. పక్క రోజు కనుక మట్టి పాత్రలో ఉంచుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. చూసారా ముక్క ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇది అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నా వంట మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నా వీడియోస్ని కన్ఫర్మ్గా చూడండి. సరే, అన్నంలో కాలిపోతుంది కూర. వేడి అన్నంలో అలా తింటే సూపర్గా ఉంటుంది. ముక్క కూడా ఉడికిపోయింది బాగా.
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.